ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన ఒక దేవాలయం ఇది మణికొండ. ఈ టెంపుల్ వచ్చేసి మణికొండలో ఉంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మీద దశావతారాలు ఉన్నవి, మొత్తం పెద్ద పెద్ద రాళ్ళ రూపంలో దశావతారాలు ఉన్నవి. ఆ దశావతారాలను ఒకసారి మనం పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాం. మనం ల్యాండ్ కోయిల్స్ రోడ్ దగ్గర ఉన్నాం, కాజగూడ ల్యాండ్ కోయిల్స్ రోడ్. ఈ కమాన్ కనిపిస్తుంది కదా, ఇదే కాజగూడ ల్యాండ్ కోయిల్స్ రోడ్. ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి, కొండ మీద పోవాలంటే మొత్తం రోడ్తో సహా చూపిస్తా. పోతుందంటే ముందర సర్కిల్ వస్తుంది, సర్కిల్ కూడా యూటర్న్ తీసుకున్నారు. చూస్తే పైన మసీదే ఉంది అనుకుంటారు ఈ సర్కిల్ కాడ నుంచి, కానీ ఈ సర్కిల్ కూడా యూటర్న్ తీసుకున్నాలి. ఇది ల్యాండ్ కోయిల్స్. ఇట్లా ముందరికి వెళ్తే ల్యాండ్ కోయిల్స్ వస్తుంది, మరి ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనకు కనిపించే మసీదు పైననే గుడి ఉంటుంది, కొంచెం పైకి ఎక్కినాక కనిపిస్తుంది గుడి ఉన్నట్లుగా. యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి వెంటనే. మూడో లెఫ్ట్ తీసుకుంటున్నా అంటే కొండపైకి స్ట్రేట్ ఒకటే రోడ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ASBL విలాస్ ఉంటాయి, విలా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, ఇదే రోడ్, స్ట్రేట్ రోడ్. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి పొద్దున్న 6 గంటల నుంచి ఓపెనింగ్ టైం మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ బంద్ చేసి సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు, మళ్ళీ 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు బంద్ చేస్తారు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి పైన మొత్తం చూపిస్తాం. కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ముస్లిం వాళ్ళ కమాన్ ఒకటి అడ్డం వస్తుంది. కొంచెం కొండ పైకి ఎక్కినాక మనకు కనిపిస్తుంది, బోర్డు వస్తుంది ఇక్కడ. ఈ బోర్డు చిన్న కమాన్ గిల్ ఉంటుంది, సగం కొండ ఎక్కినాకనే ఉంటుంది. కానీ కొండ ఎలా ఉంటుంది అంటే మన నాగుపాము తోక నుంచి తల వరకు ఎన్ని మలుపులు అయితే ఉంటాయో సేమ్ అన్నే మలుపులు ఉంటాయి. మన తిరుపతిలో ఉన్నట్లుగానే ఒక పక్క ఎక్కడికి ఒక పక్క దిగడానికి ఉంటుంది తిరుపతిలో, కానీ ఇక్కడ 2 సైడ్లు ఎక్కొచ్చు, 2 సైడ్లు దిగొచ్చు. ఇప్పుడిప్పుడే రోడ్డు కూడా వేస్తున్నారు, రోడ్డు కూడా బాగాలేదంతా. కొంచెం పైకి రాగానే ఇక్కడ వరాహసారం అవతారంలో శ్రీ మహావిష్ణువు పంది రూపంలో పైకి తల ఎత్తితే ఎట్లా ఉంటుందో భూమిలోకి వెళ్ళి సేమ్ అలానే ఉంటుంది ఈ రాయి. ఈ రాయి రూపంలో ఉన్న దేవతా మూర్తులు, రాయి అని చెప్పకూడదు. ఇక్కడనే గరుకుమంతుని బొమ్మ వేసిండ్రు. మొదటి దర్శనం గరుకుమంతుడు ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంటాడు. పునర్దర్శనం ప్రాప్తి రాస్తానే రాసిండ్రు ఇక్కడ. కానీ అక్కడ నుంచి ఎక్కొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కొచ్చు, కాబట్టి ఇక్కడ దిగడానికి పెట్టిండ్రమ్మో ఇట్లా రాసిండ్రు. పైకి ఎక్కుతుంటే కనిపిస్తాయి గుండ్లకు, పెద్ద పెద్ద గుండ్లకు అని ఓం అని, లేకపోతే కుంకుమ జాజు ఇట్లా సున్నము వేసిండ్రు రాళ్ళకు, కొన్ని రాళ్ళకు. మొత్తానికి పైకి వచ్చేసినాం, ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఆ జెండాలు కనిపిస్తాయి మనకు, స్తంభాలకు, కరెంటు స్తంభాలు అన్నీ ఉన్నాయి పైకి. పైన ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. గోశాల ఉంది, ఇంకా కొండ మీదకి వచ్చినాము. కొండ మీద అంతా ఓం స్వస్తిక్ అట్లా రాసిండ్రు. గోశాల కూడా ఉంది. ఇవన్నీ దేవస్థానం గోవులే ఇవన్నీ కనిపించేటివి. అక్కడ కూడా చాలా ఉన్నాయి, అన్ని గోవులు అన్నీ చూద్దాం. చూసి ముందరికి దర్శనం చేసుకుందాం. ఇంత మంచిగా ఉంది గోవు. ఆవులకు ఏదైనా పెట్టాలి, మంచిగా ఉన్నాయి ఆవులు, ముద్దు ఉన్నాయి. కానీ ప్రసాదం పెడుతున్నా ఓ ఇవన్నీ చాలా. మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసినాము. గుడి మొత్తం చూద్దాం ఒకసారి. ఈ పైన దశావతారాలు ఏవి ఎలా ఉన్నాయో అన్ని దశావతారాలు చూపిస్తాయి. ఇప్పుడు మనం ఇదివరకు ఒకటి చూసినాము, వరాహ అవతారం. వీటికి కూడా చూద్దాం, అన్ని దశావతారాలు కూడా కాకుండా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం. ఇక్కడ గోశాల ఉంది, దేవస్థానం. ముస్లిం వాళ్ళ దండయాత్రలో కూలగొట్టిన దేవాలయాలు ఎన్నో ఉండి ఉంటాయి, కానీ ఈరోజు ఒకటి బయటపడుతున్నవి. ఇక్కడ మనము దేవాలయం, అనంతపద్మనాభ స్వామి దేవాలయం చిన్నగా ఉంటుంది, కానీ మనుషులే ప్రతిష్ట చేయని ఒక దేవతామూర్తులు దశావతారాలు అక్కడ మనకు దర్శనం ఇస్తుంటవి. అవి ప్రధాన అర్చక స్వామి చెప్తుంటాడు 800 సంవత్సరాలు అని చెప్పేసి, ఇంకొకరు 5000 సంవత్సరాలు అంటారు. కాదు, ఇది ఎన్ని సంవత్సరాలు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి అక్కడ దేవతామూర్తులు స్వయంభూగా అలానే ఉన్నవి. ఇది మనిషికి చెప్పడం కష్టం, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నవి అని చెప్పి. 4 సంవత్సరాల క్రితం చిన్నజీయ స్వామి పూర్తి బాధ్యత తీసుకొని అక్కడ గుడి శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, పూర్తి రాయితోనే కడుతున్నారు గుడి మొత్తము. డిజైన్ చేస్తున్నారు, వర్క్ నడుస్తుంది. ఇది మన పై భాగంలో వస్తుంది, పువ్వు రూపంలో చేస్తారు అంతా డిజైన్. మళ్ళీ ఇక్కడ చాలా వరకు కంప్లీట్ అయింది. మిషన్స్తోనే కటింగ్ చేస్తున్నారు. ఈ శ్రీచక్రం ఆకారంలో ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నారు రాళ్ళ మీద, ఇంకా అవుతుంది చేయడానికి. ఈ కొండ మొత్తం కొండకు ఇట్లా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా నాగుపాము పడి ఎట్లా ఉందో అట్లనే విప్పి సేమ్ నాగుపాము మూతి ముఖం కనిపిస్తున్నట్లుగా.
ఒక్కొక్క గుండు ఒక్కొక్క అవతారం కనిపిస్తుంటుంది ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంటుంది ఒక్కొక్క అవతారంలో. మన ఈ గుండె దశావతారాల్లో మొత్తం 10 అవతారాలు కనిపించేది. ఇప్పుడు మనం చూస్తున్న గుండె వచ్చేసి వరాహ అవతారము, పంది రూపంలో పైకి కనిపిస్తుంటుంది. ఇది మనకు గుట్ట ఎక్కుతుంటే స్టార్టింగ్లో ఒకసారి దర్శనం ఇస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇది రెండోది అనమాట. అన్నీ ఒక్కతోటే ఉన్నవి. మళ్ళీ ఈ పక్కలనే కూర్మ అవతారం, తాంబేల అవతారం మనకు కనిపించేది. రెండు పక్కలనేవి, పంది అవతారము తాంబేల అవతారం రెండు పక్కలనే. ఇక్కడ కొంచెం పక్క కనిపించేదేమో ముసలి, ఒక గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు ముసలి గొంతు ఆడికి కటింగ్ చేసాడు, ఆడి వరకు అంతే మనకు అట్లా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇంకా అవతల పక్క చాప ఉంటుంది, చాప చూపిస్తా, మక్ష అవతారం కూడా చూపిస్తా. గుడి నిర్మాణానికి ఇంకా సగం నిర్మాణం అయింది, కానీ రాళ్ళు చాలా తీసుకొచ్చి చాలా పెద్దగా కడుతుండ్రు. ప్లానింగ్ అంతా, గుడి ప్లానింగ్ చాలా పెద్దగా ఉంది. దాదాపు ఒక 500-1000 సంవత్సరాల ప్లానింగ్ ఉంది ఇక్కడ. ఈ బండలో రాళ్ళు మొత్తం బయట నుంచి తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేసింది కాదు, వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి తయారు చేస్తున్నారు. ఇక్కడ దగ్గర నుంచి తీస్తున్నా. మనకు ఫోన్ వీడియోలో చూస్తే అంత క్లియర్గా కనిపించేది, కానీ దగ్గర మనం రియల్గా ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చూస్తే మొత్తం పర్ఫెక్ట్గా కనిపిస్తాయి దశావతారాలన్నీ. ఒక్కొక్క బండ రాయి గుండు, పెద్ద గుండు అట్లా మనకు ఒక్కొక్క దర్శనం ఇస్తుంటుంది, ఒక్కొక్క దేవతామూర్తిగా. ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్తంభంలోకి వెళ్ళి సీల్చుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే దర్శనం ఇస్తుందని ప్రధాన పూజారి అర్చక స్వామి చెప్తాడు. ఇది శ్రీ మహావిష్ణువు సీల్చుకొని వచ్చిందని చెప్తారు ప్రహ్లాదుని కోసానికి. ఇటు సైడ్ నుంచి మక్షావతారం, చాప ఎలా ఉంటుందో నోరు తెలుసుకొని సేమ్ మనకు అట్లనే దర్శనం ఇస్తుంటుంది. దగ్గర నుంచి తీస్తున్నా కొంచెం ఏర్పడట్లేదు, దూరం నుంచి పైన ఏనుగు భాగం ఎలా ఉంటుందో సేమ్ అలానే. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూ ఆదిశేషుడే పడిగ విప్పి, ఆ పడిగ కింద ఆ గుండు రూపంలోనే ఆదిశేషుడు పడిగ విప్పి ఉంటాడు. ఆ గుండు కింద స్వయంభూగా అనంత పద్మనాభ స్వామి శేషశయమిన పండుకొని ఉంటాడు, మనకు అలా దర్శనమిస్తుంటాడు. మన కేరళ ఎలా ఉంటాడో అలానే, కానీ గుడి లేదు, చాలా చిన్నగా ఉంది గుడి. ఆ గుడి కిందనే అప్పటి నుంచే పూజలు చేస్తుంటారు చిన్న. ఇక్కడ హనుమంతుడు, కూడా తీసుకొచ్చి పెట్టినారు. కట్టెది బాగానే పెద్ద ఉంది. లాస్ట్ వరకు చాలా పొడుగు ఉంది. గుడి కడుతున్నారు కాబట్టి కట్టినాక పెడతారు, అందుకే తీసుకొచ్చి పెట్టినారు ధ్వజస్తంభం. కూడా ఉంది ఇక్కడ గోవులు ఇప్పుడే బయటికి ఇచ్చిండ్రు మేతకు. మనం చూస్తున్నది ఏనుగు యొక్క ముందలి భాగము. ఇంతకు ముందు వెనక చూపించిన ఇది ముందలి భాగం. కుక్కలు కూడా ఉన్నాయి పైన, కొండ పైనుంచి చూస్తున్నాం, గుడి పైనుంచి కనిపిస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాగానే మంచిగా. ఇక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టినారు పైన. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు సేమ్ అయ్యప్ప స్వామి ఎలా అయితే కూర్చొని ఉన్నాడో సేమ్ అట్లే ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు రారు, ఇంకా లోపలికి పైకి ఉన్నందుకు హనుమంతుని దగ్గరికి అయితే ఎవరు రారు. తోక చేతిలో పట్టుకొని ఉన్నాడు, చాలా మంచిగా కూర్చున్నాడు. ఇక చూడండి, ఇక్కడ ఒక్కొక్క గుండు ఒక్కొక్క బండ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి.
కానీ ఇవన్నీ ఒక్కొక్క అవతారాలు, ఇవన్నీ మనం గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ డిఫరెన్స్ యాంగిల్స్లో ఉన్నాయి. పాము పడిగైపోతే ఎట్లా ఉంటుందో ఈ బండ కూడా సేమ్ అట్లే ఉంది, ఒక ముద్ర టైప్లా. పాముల తలపైనే మణి ఉంటుంది కాబట్టి అందుకే ఇది మణికొండ అని పెట్టినరు. ఇదే మణికొండ కానీ మణికొండ గ్రామంగా పిలువబడుతుంది ఇప్పుడు. 5 పడిగలు ఇప్పి వీడియోలో కన్నా రియల్గా చూస్తుంటే కొంచెం భయం కూడా అవుతుంది, అనిపిస్తుంటుంది. 1 2 3 ఇక్కడ 4 ఇక్కడ 5, మొత్తం 5 పడిగలు. ఒక్కొక్క గుండు ఒక్కొక్క ప్రతిరూపం చూపిస్తుంటుంది, ఇక్కడ మనకు దర్శనమిస్తుంటుంది. చాలా ప్రత్యేకత. ఇక్కడ పాముల రూపంలో ఎక్కువ దర్శనం ఇస్తున్నాయి కాబట్టి ఈ పాములు కనిపిస్తుంది దూరంగా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని. చుట్టూ ఐటీ కంపెనీలు, మధ్యలో ఈ గుడి. పచ్చటి అడవి అంతా. హైదరాబాద్ అంతా పైనుంచి తీస్తున్నా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ దూరం నుంచి కనిపిస్తున్నాయి. పక్కనే చెరువు ఉంది, చిన్న చెరువు కింద. కొండ మొత్తం చుట్టూ తీస్తున్నా. ఇక్కడ ఈ లాస్ట్కు దర్గా ఉంది. మన హిందూ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే ఉంటే అక్కడక్కడ ఈ దర్గాలు కట్టడము, కావాలనే పోటీకి కడతారు వాళ్ళు. ఇట్లా సపరేట్గా దూరం కట్టుకోకుండా మన గుడి గుడి ఉంటే ఆడ పోయి వాళ్ళు దర్గా కట్టుకుంటారు. కొండ మొత్తం అవతారాల కొండ అని చెప్పుకోవచ్చు. ఈ కొండను చూస్తే అట్లా అనిపిస్తుంది. బాగానే లోతుగా కనిపిస్తుంది, నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదంతా నీట్గా చేయాలి. ఇంకా పనులు నడుస్తున్నాయి. గుడి మొత్తం ఓపెన్ అయినాక చేస్తారో ఇదంతా. కొండ మొత్తం బాగా చేసేటట్లున్నారు. కూర్మావతారం ఒకటి క్లియర్గా కనిపిస్తుంది మనకు, బాగా పైనుంచి చూస్తున్నాము. ఈ కొండపైన ఎక్కడ గుండ్లు ఉంటే అక్కడ గుండ్లు అన్నిటికీ ఇట్లా జాజు సున్నం వేసి పెట్టిండ్రు. అన్ని గుండ్లకు, దూరం నుంచి ఉన్న గుండ్లకు కూడా అన్నిటికీ ఇట్లా. మన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ దేవాలయాలను కూలగొట్టి ఆ దేవాలయానికి దగ్గరలో ఆ టెంపుల్ పక్కలనే వాళ్ళు ఒక మసీదును కట్టుకోవడం అలా చేసుకుంటూ వచ్చిండ్రు ఇంత పూర్వం మొత్తం. ఇప్పుడు కూడా మనకు ల్యాండ్ సైడ్ నుంచి రోడ్డు పక్కన చూస్తే పైన మసీదు మాత్రమే కనిపిస్తుంది, ఆ గుడి కనిపించదు. గుడి కొంచెం పైకి ఎక్కేంత వరకు కనిపించదు, పైకి ఎక్కినాక కనిపిస్తుంది అక్కడ టెంపుల్. చుట్టుముట్టు జాలి కట్టిండ్రు, లోపల కవర్లు చెత్త చెదారం వేస్తారు. ఇప్పుడిప్పుడే మంచిగా చేస్తారు ఇదంతా. కొండ మొత్తము మందు సీసాలు తాగి ఇట్లా బిస్కెట్ కవర్స్, కొన్ని ప్లాస్టిక్ అంతా వేసిండ్రు. బాగా గలీజ్. నీళ్ళు అయితే పచ్చ ఉన్నాయి, కానీ ఇంత పైన ఉంచుడు పైన కోనేరులో కూడా ఇంకా ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. పైనుంచి చుట్టుముట్టు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇక వ్యూ ఎంత బాగుంది, చాలా బాగుంది. పతంగులు ఎగిరిస్తున్నారు, ఇంకా సినిమా షూటింగ్లు తీస్తున్నారు. ఇగో మన దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ వీళ్ళు కబ్జా చేసేయడం. ఒక్కొక్క గుండు ఒక్కొక్క ప్రతిరూపం ఇస్తుంటుంది. ఇక్కడ నాగపాము పడిగా ఇప్పి ఆ గుండు పైన మణి ఎట్లుంటుందో సేమ్ అదే ప్రతిరూపంలో ఉంది ఇక్కడ.
నాగుపాము పడిగే తల ఎట్లయిపోతుందో సేమ్ సేమ్. అక్కడక్కడ కనిపిస్తున్నవి పడిగలు ఇప్పినట్లు. పడిగలు మన దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. గుండుకు చాలా పడిగలు, చుట్టుముట్టు పడిగలు ఇప్పినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా వాళ్ళ ముస్లిం వాళ్ళ గుర్తులు వేసి పెట్టిండ్రు. ఇక్కడ మనకు కనిపించేది ల్యాండ్ కాయిల్స్. ఇక్కడ పక్క మణికొండ. కింద రోడ్డు కనిపించే రోడ్డు రీసెంట్గా వేసారు, కొత్త రోడ్డు. 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇది చుట్టుముట్టు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు, మధ్యలో మాత్రం ఈ కొండ ఉంది. ఇక్కడ అవతార్ మిహిర్ బాబా సంబంధించి ఏదో చిన్నగా ఉంది, కానీ ఎవరు లేరు, మనుషులు అయితే ఎవరు లేరు. వారు ఏమైనా తపస్సు చేసిన ఏరియానా లేకపోతే వారు చిన్న గుహ ఉంది, గుహ కింద ఉన్నారు, పెట్టిన లోపల. మనకు సరిగ్గా కనిపిస్తలేదు. ఇక్కడ బోర్డు పెట్టిండ్రు 1951లో. ఈయన ఇక్కడ ఒక 8 రోజులు ఉన్నట్లుగా రాసి పెట్టిండ్రు బోర్డు. ఇక్కడ నుంచి 2 అవతారాలు ఒక దగ్గరనే కనిపిస్తున్నాయి నీట్గా. ఒక్కొక్క గుండు ఒక్కొక్క ప్రతిరూపంగా కనిపిస్తాయి. మనకు చూసే దృష్టి ఉండాలి మనకు. మణికొండ అంటే ఒక సినిమా హీరోలు, ఒక బిజినెస్ మెన్ ఉండేది కాదు. మణికొండ అనేది మణులతో కూడిన ఒక కొండ. ముస్లిం వాళ్ళ దండయాత్రల మణులు మొత్తం తీసుకుపోయిన కూడక ఆ కొండకున్న పేరుతో అలానే ఉంది. కాబట్టి ఆ ఏరియా, ఆ ప్రాంతం మొత్తం మణికొండ అని పిలుస్తున్నారు. కానీ మణికొండ అనేది ఆ పేరులోనే ఇప్పటికీ ఉండిపోయింది. వాళ్ళు ఎంత ధ్వంసం చేసేది, గుళ్ళు వినాశనం చేసిన కొడుక అక్కడ ఉన్న పేర్లు మాత్రం, ఎక్కడ దేవాలయం దగ్గర పేర్లు మాత్రం ఎక్కడ వినాశనం చేయలేకపోయింది. గుడికి వచ్చిన వాళ్ళు గుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ గుడి కన్నా కొంచెం పైకి వెళ్ళినాక కొండ పైన ఉంటుంది ఆదిశేషుడు పడిగ విప్పి. ఇంకొంచెం దూరం వెళ్తే కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరు పక్కనే మణితో కూడిన ఒక నాగుపాము సర్పంలా ఉంటుంది ఒకటి. అవన్నీ చూసిన వీడియోలో అవన్నీ చూసిండ్రు కదా. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ దర్శనం చేసుకొని వెళ్ళండి. పైన హనుమంతుడు ఉంటాడు, కొంచెం పైనకి వెళ్తే వీళ్ళందరినీ దర్శనం చేసుకోండి. గుడి డిజైన్ ఇలా ఉంటుంది. గుడి మొత్తం కట్టినాక బాగా పెద్దనే కడుతున్నారు. లోపల మూర్తి ఇలా ఉంటాడు పడుకొని, చిన్న బాలుని రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఇది మొత్తం చిన్నజీర స్వామి తీసుకున్నారు పూర్తి బాధ్యత అంతా. చిన్నజీర స్వామి వారే ఇలా మంచిగా కట్టిస్తున్నారు. పైనకి ఎక్కడానికి 2 సైడ్ల రోడ్ ఉంది. ఫస్ట్లో ల్యాండ్ కాయిల్స్ కాజగూడ నుంచి చూపించిన, ఇప్పుడు మణికొండ నుంచి చూపిస్తున్నా పైకి ఎక్కడానికి. ఇక్కడ స్టేడియం వెళ్ళాలి. జంక్షన్ దాటి కొంచెం ముందుకు వస్తేనే చిన్న బోర్డు ఉంటుంది. ఇక్కడ రోడ్డు పక్కన ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు పక్క ఇట్లా మట్టి రోడ్ ఉంటుంది. రోడ్ వెళ్ళారు, ఇంకా మట్టి రోడ్లోనే వెళ్ళాలి. మట్టి రోడ్ ఉంది. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తారు. ఇక్కడ చిన్న గేట్ లాగా ఉంటుంది. పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు ఇక్కడ.